నమస్తే, నేను మీ తిమ్మారెడ్డి. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఎన్ఆర్ఐస్, అదర్ కంట్రీస్లో స్టే చేసేవాళ్ళు ఇండియాలో, తెలంగాణలో ప్రాపర్టీ కొనడం ఎలా, ఒకవేళ బ్యాంక్ లోన్ త్రూ కొంటే ఎలా ప్రాసెస్ ఉంటుంది, లేదా అక్కడ నుండి ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ అమ్మితే ప్రాసెస్ ఏంటి, లేదా బ్యాంక్ లోన్ త్రూ కొంటే మార్టిగేజ్ ఎలా చేయాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మీరు క్యాష్ పెట్టి లేదా ఆన్లైన్ బ్యాంక్ లోన్ లేకుండా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈజీ ప్రాసెస్. మీరు అక్కడ ఉండి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉంటుందో అంత అమౌంట్ మటుకు మీరు వైట్ చూపించుకొని మిగతాదంతా క్యాష్ రూపంలో చూపించుకోవచ్చు. సో ఇది ఫామ్ 32 ఉంటుంది, 1908 యాక్ట్ ప్రకారం. ఈ ఫామ్ 32 ఇలా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తంబు ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు హార్డ్ కాపీ పంపిస్తే సరిపోతుంది. మీ తరఫున ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ వచ్చి అటెండ్ అయ్యి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇలా ఫామ్ లెఫ్ట్ తంబు బ్లాక్ ఇంకుతో ఇక్కడ కింద రైట్ సైడ్లో కింద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ హార్డ్ కాపీని ఇండియాకు పంపిస్తే ఇక్కడ రిసీవ్ చేసుకొని మీ తరఫున రిప్రజెంటేటివ్, మీ బ్లడ్ రిలేషన్ కానీ ఎవరైనా సరిపోతుంది. రిప్రజెంటేటివ్ పర్టికులర్ వీళ్ళే ఉండాలని ఏం అవసరం లేదు. మీ పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్. లేదు అనుకుంటే ఇప్పుడు కొంతమంది బ్యాంక్ లోన్కి వెళ్తుంటారు. ఒక ప్రాపర్టీ కొనే ముందు బ్యాంక్ లోన్ ఈ రిజిస్ట్రేషన్ ఫస్ట్ అవుతుంది. దాన్ని ఎంఓడిటీ చేయాలి. ఎంఓడిటీ చేయడం ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత ఇక్కడ బ్యాంక్ ఏదైతే ఒక 50 lakhs ప్రాపర్టీ ఉంటుందో 40 lakhs లోన్ తీసుకున్న తర్వాత మిగతా 10 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగతా 40 lakhs లోన్ వచ్చి ఉంటుంది కదా, మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎంఓడిటీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా కానీ మీ రిలేటివ్ ఉంటారు కదా, వాళ్ళకి జీపే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. సో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎలా ఉంటుందంటే, సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తున్నాను. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇలా ఉంటుంది. సో మీరు బ్యాంక్ పర్సన్ ఒక పర్టికులర్ ఈ పేజ్ పంపిస్తాడు. దీనిలో సిగ్నేచర్ చేసి ప్రతి పేజ్లో మీరు ఒకరికి జీపే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి పర్టికులర్గా జీపే ఎవరికి ఇస్తున్నారో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయాలా. సో జీపీఏ కూడా అక్కడ ఏదో నార్మల్గా చేయాల్సి ఉంటుందండి. అక్కడ పబ్లిక్ అండ్ నోటరీ ఉంటుంది. సో అక్కడ మీరు యుఎస్లో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఉన్నట్లయితే అక్కడ పబ్లిక్ అండ్ నోటరీ, అక్కడ మీరు అపాయింట్మెంట్, ఒక లాయర్ అపాయింట్మెంట్ తీసుకొని పబ్లిక్ అండ్ నోటరీ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా పబ్లిక్ అండ్ నోటరీ. సో ఇలాంటి స్టాంప్ కంపల్సరీ అక్కడ వ్యాలిడ్ చేసి వాళ్ళు జీపీఏ పర్టికులర్ పర్సన్కి ఇస్తున్నామని చెప్తేనే అది వ్యాలిడేట్ ఇక్కడ. సో వన్స్ ఈ పేపర్స్ అన్ని రిసీవ్ చేసుకుంటే మీరు బ్లడ్ రిలేషన్, సపోజ్ ఫాదర్కో లేదా మదర్కో ఎవరికైనా ఇస్తారు కదా జీపీఏ. సో అలాంటప్పుడు ఇక్కడ ఈ పేపర్స్ హార్డ్ కాపీస్ ఒరిజినల్ మీరు పబ్లిక్ అండ్ నోటరీ అక్కడ చేయించిన తర్వాత ఇక్కడ హార్డ్ కాపీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రిసీవ్ చేసుకున్న వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే మీకు సపోజ్ ఫస్ట్ ఏం చేస్తారంటే వ్యాలిడేట్ చేస్తారు. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లో అంటే వ్యాలిడేట్ ఎందుకు చేస్తారంటే అక్కడ నుంచి ఒక ప్రాపర్టీ ఇక్కడ మార్టిగేజ్ చేయడమా లేదా సేల్ చేయడం ఉంటుంది కదా, ఈ పర్సన్ పర్ఫెక్ట్ పర్సనా కాదా, అంటే ఆయన తల్లి తండ్రి వీళ్ళైనా కాదా అని అక్కడ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్డు దాన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు కడప ఉందనుకోండి, హైదరాబాద్లో ప్రాపర్టీ కొన్నాడు. సపోజ్ ఆయన హైదరాబాద్లో ప్రాపర్టీ కొన్నాడు, తల్లిదండ్రులు వచ్చేసి కడపలో ఉన్నారు, ఆ ప్రాపర్టీ కొన్న అబ్బాయి మాత్రం యుఎస్లో ఉన్నాడు అనుకోండి. సో యుఎస్లో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడ కడపలో ఉన్నారు, వాళ్లకు జీపే ఇస్తాడు. జీపే మనము హైదరాబాద్లో వ్యాలిడేట్ చేయించకూడదు. ఫస్ట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ ప్రాపర్టీ కడపలో వెళ్ళి వ్యాలిడేట్ చేయించుకొని రావాలి ఇలా. సో ఇది వ్యాలిడేషన్ అంటారు. సో బ్యాక్ సైడ్ వ్యాలిడేషన్ చేస్తారు. జస్ట్ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళేనా కాదా అని జస్ట్ వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. వ్యాలిడేట్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పేజెస్ని ఎన్ని పేజెస్ ఉన్నాయో తెలియదు కదా, ఎవరికి ఇస్తున్నారో తెలియదు కదా, ఇట్లా 4 పేపర్స్ పెట్టి స్టాంప్ వేస్తారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 4 పేపర్స్ పెట్టి స్టాంప్ వేసిస్తారు. సో 4 పేపర్స్ ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ పెట్టి ఇలా అన్ని పేజెస్ కలిపి స్టాంప్ వేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే కూడా మనకు ఇక్కడ ఎవరు జీపే ఇదేనా కాదని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలా ఉంటుంది ప్రాసెస్. సో యాక్సెప్ట్ చేయరు. ఇది కంపల్సరీ స్టాంప్ అనేది ఈ పేజెస్కి అన్నిటికి కలిపి ఒక స్టాంప్ వేస్తారు, అది కంపల్సరీ. సో ఇది ఇక్కడ వస్తే ఇప్పుడు జీపే వ్యాలిడ్ అన్నట్టు. సో జీపే ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇలా ఉంటాయి. లాస్ట్ పేజీలో ఎవరికి ఇచ్చారో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో పర్టికులర్గా సన్ను ఫాదర్కి జీపే ఇచ్చాడు. సో ఇది మనము
కడపలో స్టే చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పోయి అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర అక్కడ మనం వ్యాలిడేట్ చేయించాం. దాని తర్వాత ప్రాపర్టీ హైదరాబాద్లో ఉంది కదా, మళ్ళీ ప్రాపర్టీ సపరేట్గా వ్యాలిడేషన్ చేయించాలి. సో ప్రాపర్టీ వాల్యుయేషన్ వేరే ఉంటుంది. సో ప్రాపర్టీ వాల్యుయేషన్, జీపీఏ వాల్యుయేషన్ రెండు తీసుకెళ్ళి మనం సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తే వేరే పర్సన్ మీరు సేల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక పర్సన్ సన్ వచ్చేసి అటెండ్ అవ్వలేకపోతున్నా అమ్మటానికి లేదా మార్టిగేజ్ చేయడానికి. కాబట్టి తండ్రి ఆయన తరఫున వచ్చి చేస్తున్నాడు. మళ్ళీ ప్రాపర్టీ ఎక్కడుంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్లో పర్టికులర్ ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడ సబ్ రిజిస్టర్ దగ్గర ప్రాపర్టీ వాల్యుయేషన్ చేయించుకోవాలి. ఈ రెండు తీసుకెళ్ళి ఎస్ఆర్ఓలో మీ ప్రాపర్టీ ఎక్కడ ఉందో అక్కడ సెల్లర్కి ఈజీగా అమ్మవచ్చు. అంటే ఎలా ఇది పర్ఫెక్ట్ లీగల్, ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద డిఎం చేయండి, డైరెక్ట్ మెసేజ్ చేస్తే ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు 90% మీరు 1-2 సార్లు చూస్తే కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా క్లారిటీగా చెప్పడం ప్రయత్నం చేశాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, లేదంటే కూడా కింద మెసేజ్ చేసినా కానీ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ తిమ్మారెడ్డి.